హాయ్ అండి. ఇవి మంచి శనగలు అంటారు కదా, అవి మనం ఈరోజు ఇలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి నానబోసుకొని పొద్దున్నే బుట్టకు వేసుకొని శుభ్రంగా బాక్స్లో పోసుకుంటే ఇలా మొలకలు వస్తాయి అనమాట. అన్నీ ఈ మొలకెత్తిన విత్తనాలు తినటం మంచిది అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. అందుకని వీటితో నేను ఇప్పుడు స్నాక్ ఐటెం చేసుకుంటున్నాను. అది ఎలానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. అదిగోండి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలు. జస్ట్ అందులో మనం కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసాక కొంచెం అటు ఇటు ఒకసారి తిప్పేసి అందులో దంచి పెట్టుకున్న ఒక వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బ కొంచెం అటు ఇటు వేగుతూ ఉండగా మనం ఇలా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డెన్ కలర్ అంతా వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ చక్కగా ఇలా వేగిపోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి అటు ఇటు తిప్పి చూసారు ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఈ వడకట్టుకొని ఉంచుకుని ఈ శనగలన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ శనగలు వేసిన తర్వాత అటు ఇటు తిప్పుతూ చక్కగా మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ శనగలు అవే మగ్గిపోతాయండి. మనం ఇప్పుడు మూత పెట్టుకుంటాం కదా, అటు ఇటు తిప్పి ఒకసారి సిమ్లో పెట్టేసి మనం స్టవ్ని పైన మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ శనగలు చక్కగా ఇప్పుడు ఇందాక నేను వేసినప్పుడు చూపించాను కదా, మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉప్పు వేసేసి చక్కగా మూత పెట్టి ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా మనకి ఇలా రెడీ అయిపోతాయి. ఉడకబెట్టి మనం పోపు వేసుకుంటే అవి మన గుళ్ళో ప్రసాదం పెడతారు చూసారా, అలా వస్తాయి. మనం ఇలా చేసుకుంటే చక్కగా లైట్గా చక్కగా వేగిపోయి బాగుండి టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. నేను అందుకని ఇలా చేశాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి ఇలా ఫ్రై చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటం. ఈ శనగలు హెల్త్కి చాలా మంచిదండి. మనం పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు అన్నీ ఇలా నానబెట్టుకొని మనకి ఎవరైనా పేరెంటానికి వెళ్ళినా ఇస్తారు కదా, అట్లాంటప్పుడు ఇలా ట్రై చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇక చూసారా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఎంతో టేస్టీగా ఉండే శనగలు రెడీ అయిపోయినాయి. చక్కగా సాయంత్రం పూట వర్షం పడుతుంది కదండి, ఇప్పుడు మనందరికీ చల్లగా బయట వాతావరణం, ఇంట్లో చక్కగా ఏం చేసుకుందాం అనిపిస్తే నాకు మా ఇంట్లో ఈ శనగలు ఉన్నాయి, అందుకని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. తినండి. అవసరం అయితే మీరు ఒక నిమ్మకాయ చెక్క కూడా పైన పిండుకొని చక్కగా తినచ్చు. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.